నిజమైన సేవకుని యొక్క ప్రార్థన, చివరి ప్రార్థన కూడా ఎలా ఉంటుంది తెలుసా? ప్రభువా, మాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మా అతిశయించడానికి ఏమీ లేదు, మా అతిశయించింది ఏదైనా ఉందంటే ఉచితంగా మాకు ఇచ్చిన కృప ఉందే, ఆ కృపను బట్టే మేము అతిశయిస్తాం. నీ సేవ చేసామే, ఆ సేవను బట్టి అతిశయిస్తాం. మా గురించి చచ్చిపోయే ముందు కూడా మేము చెప్పుకోవాలనుకుంటే ఏమని ప్రభువా, మేము పాపులం తప్ప ఇంకేం లేదు. ఈ వీడియో చూడండి, మీకు ఏడుపు వస్తుంది. ప్రపంచమంతా దద్దరలు కొట్టిన సేవకుడు అండి. సౌండ్ పెట్టు ఒకసారి ఆప్ చేయి. ప్రపంచమంతా గొప్ప సేవ చేసినాడు, ప్రపంచమంతా గొప్ప సేవ చేసినాడు. ఆయన మీటింగ్ పెడితే ఫుట్బాల్ స్టేడియం నిండిపోయింది. అమెరికా గవర్నమెంట్ షేక్ అయిపోయింది. గవర్నమెంట్లన్నీ ఒకే లైన్లోకి వచ్చేసినాయి. ఎంతో గొప్ప సేవ చేసి లక్షల మందిని సంపాదించినాడు, అనేక మంది మిషనరీలను తయారు చేసినాడు. ఇక వారంలో చచ్చిపోతున్నప్పుడు చివరి ఇంటర్వ్యూలో ఏమన్నా తెలుసా? ఆ ముగింపు ప్రార్థన చేస్తాడు. ఎంత గొప్ప సేవ చేసినాడు. సేవ కోసం కానీ ఏమి ఏమంటాడంటే, మై లార్డ్, మై సేవియర్, నేను పాపని, నా పాపాలు క్షమించి నేను చేర్చుకొని ప్రార్థన చేస్తాను. ఇలా ఆ టోన్ చూస్తే మనకి ఏమనిపించాలంటే, ఒకసారి వీడియో చూడండి కదా అనిపిస్తుంది. And because of the hope we have in Jesus, we can all be in heaven someday forever. But first, there must be a decision here and now in this life. I'm going to ask you to pray this prayer. Dear Heavenly Father, I know that I'm a sinner, and I ask for your forgiveness. I believe you've died for my sins and rose from the dead. I turn from my sins. I repent of my sins. I invite you to come into my heart and life. I want to trust and follow you as my Lord and Savior. In Jesus' name, amen. ప్రార్థన చేశాడు. 2-3 రోజులు చచ్చిపోయాడు. ఇంత సేవ చేస్తున్నాడు, ఎంత గొప్ప సేవ చేస్తున్నాడు. చివరిలో కూడా ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను పాప. 4 రోజులు మందిరానికి వచ్చిన వాళ్ళు మనం ఏం చేస్తాం చెప్పిన? అందరినీ పాపులు అంటూ తిరుగుతాం. ఇంత విశేషమైన సేవ చేసిన వాళ్ళు ఏమన్నా తెలుసా? చచ్చిపోయే ముందు రోజు కూడా నేను ఫాలో అయ్యాం, నేను వెంబడించాం. నాకు అర్థమవుతుంది ప్రభువా, నీ కృప మాకు కావాలి, నీ దయ మాకు కావాలి. మేము పాపాత్మ, నువ్వు మమ్మల్ని స్వీకరించకపోతే, ఆదరించకపోతే మేమేమైపోతాం? మమ్మల్ని రక్షించేది ఇదేది కాదు. చచ్చిపోయాను. మళ్ళీ చెప్తున్నాను, పక్కవారి మీద అతిశయించకండి. విశేషముగా మీరు ఎన్ని చేసినా ఎక్కడా చెప్పుకోకండి. మీరు ఆత్మీయంగా బాగున్నప్పుడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి పేర్లు పెట్టకండి.